వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశపు ఒక గొప్ప నాగరికత గురించి. భారత భూభాగంలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం విరాజిల్లిన ఒక నాగరికత గురించి మనం ఈరోజు చర్చిద్దాం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం సింధు నది లేదా ఇండస్ రివర్ పేరేదైనా ఈ రెండు పేర్లు ఒకటే, అంటే సింధు నది కానీ ఇండస్ రివర్ కానీ అని పిలుస్తూ ఉంటారు. ఈ నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని సమూహాలు, అంటే మనుషుల సమూహాలు అత్యద్భుతమైనటువంటి నాగరికతను సృష్టించాయి. అంటే మనుషులు మానవ సమూహాలుగా ఉండటమే కాకుండా కొంత ప్రగతిని సాధిస్తే అది నాగరికత అంటారు. అంటే వారి జీవన విధానంతో పాటు కల్చర్, ఆర్ట్, సంస్కృతి, సాంప్రదాయాలు, అదేవిధంగా కొన్ని జీవన ప్రమాణాలను కనుక సృష్టిస్తే అది నాగరికత అవుతుంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఇటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలని వారి జీవన విధానంలో కలగలిపి ఒక అత్యద్భుతమైన 2 నగరాలను కూడా నిర్మించారు. అది హరప్ప, మొహంజదారో, ప్రస్తుతం ఈ పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ సింధు నది పరివాహక ప్రాంతాలలో నివసించినటువంటి, భారత భూభాగంలో నివసించినటువంటి ఒక గొప్ప నాగరికత ఇది. ఈ రోజున ఈ నాగరికతలో సింధు నాగరికత గొప్పదనాన్ని చర్చిస్తూనే ఈ సింధు నాగరికతలో మహిళల జీవన విధానం ఏ విధంగా ఉంది, వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో మహిళలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారో కూడా మనం ఈరోజు చర్చిద్దాం. అంతకంటే ముందు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కంటే ముందు అసలు భారత భూభాగంలో మనిషి యొక్క అలజడి ఎప్పుడు మొదలైందో కూడా తెలుసుకుందాం. అంటే మనిషి యొక్క ఉనికి సుమారు 50 నుంచి 60 లక్షల సంవత్సరాల క్రితం మనిషి యొక్క ఉనికి భారత భూభాగంలో కనపడింది. దీన్నే మనం హోమినైడ్స్ లేదా ఆస్ట్రోపిథెకస్ అని అంటాం. అంటే ఈ ఆస్ట్రోపిథెకస్ లేదా హోమినైడ్స్ అంటే ఎవరు అంటే మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్నటువంటి ఒక కోతులు లాంటి వానరాలు. ఇవి సుమారు 50 నుంచి 60 లక్షల సంవత్సరాల క్రితం ఈ భారత భూభాగంలో సంచరిస్తూ ఉండేవి. ఆ తర్వాత మనకి ఎర్లీ హ్యూమన్స్ చూస్తే 25 లక్షల సంవత్సరాల క్రితం మనకు దొరికిన మధ్యప్రదేశ్లో దొరికినటువంటి శాసనాల ప్రకారం 25 లక్షల సంవత్సరాల క్రితం ఈ ఆదిమ మానవులు లేదా ఎర్లీ హ్యూమన్స్ నిప్పును కనుగొన్నారు, నిప్పును ఉపయోగించారు, స్టోన్తో చేసినటువంటి రాతి పనిముట్లను వాడారు అని చెప్పి ఈ మధ్యప్రదేశ్లో, అదేవిధంగా బింబెత్కా కేవ్లో దొరికినటువంటి పరిశోధనలో తేలింది. సో అంటే 25 లక్షల సంవత్సరాల క్రితమే మనిషి ఈ భారతదేశం ఈ భూభాగంలో సంచరించారు. అంటే ఇప్పుడు ఈ మనిషి యొక్క ఉనికి ఇక్కడ 25 లక్షల సంవత్సరాలకు ఒక రూపం వచ్చింది. అంతకుముందంతా వానరాలే. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50-60 లక్షల సంవత్సరాల క్రితం వానర రూపంలో ఉంది. కానీ 25 లక్షల సంవత్సరాల క్రితం మనిషికి దగ్గరగా ఉండే పోలికలతో ఉండే ఒక జీవి సంచారం, రాతిని ఉపయోగించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. దీన్ని హోమో ఎరెక్టస్ అంటారు వీళ్ళని. ఇకపోతే మోడర్న్ హ్యూమన్స్కి వచ్చేపాటికి మనకి 50 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఉన్న మనుషుల్ని సహజంగా మోడర్న్ హ్యూమన్స్ అంటారు. వీళ్ళే హోమోసెఫియన్స్. వీళ్ళు ఆఫ్రికా నుంచి వలస వచ్చి భారత భూభాగంతో పాటు అన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే హోమోసెఫియన్స్ ఎక్కడి నుంచే వచ్చారంటే ఆఫ్రికా నుంచి రావటం జరిగింది. సో తర్వాత ఈ మెసోలిథిక్ పీరియడ్ అంటారు. అంటే మెసోలిథిక్ పీరియడ్ అంటే ఏంటి? 12,000 నుంచి 8,000 సంవత్సరాల మధ్య కాలాన్ని ఈ మెసోలిథిక్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో మనిషి హంటింగ్ చేయటం, అదేవిధంగా రాతి పనిముట్లను వాడటం, ఆహారాన్ని విరివిగా పండించడం జరిగింది. ఇకపోతే నియోలిథిక్ పీరియడ్కి వచ్చేపాటికి క్రీస్తుపూర్వం 8,000 నుంచి ఈ 3,000 సంవత్సరాలకు ఉన్న మధ్యకాలాన్ని ఈ నియోలిథిక్ పీరియడ్ అంటారు. ఈ నియోలిథిక్ పీరియడ్లో ఫార్మింగ్, అదేవిధంగా సెటిల్మెంట్స్, ఒక చోట ఉండి బతకటం, సామూహికంగా బతకటం, జంతువుల్ని మచ్చిక చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ నియోలిథిక్ పీరియడ్లో జరిగినాయి. ఇకపోతే ఈ క్యాల్కోలిథిక్ పీరియడ్ అంటారు. ఈ క్యాల్కోలిథిక్ పీరియడ్ అంటే బ్రాంజ్, అంటే కంచుని వినియోగించడం కూడా జరిగింది. ఇక తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది. అంటే ఎప్పుడైతే కంచు వాడకం వచ్చిందో అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది అని మనకు అర్థం. సో ఆదిమ మానవుడి దగ్గర నుంచి రాతి నుంచి కంచు వరకు
ఉన్న కాలాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే రాతి పనిముట్లు వాడకం నుంచి కంచు వాడకం వరకు వచ్చిన కాలాన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ అని అంటాము. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో మనకి కంచు వాడకం బాగా జరిగింది అని గుర్తు. సో ఇట్లా ఎర్లీ హ్యూమన్స్ నుంచి ఒక చార్ట్ తీసుకుంటూ ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర ఆగాం. మనం దాకా మాట్లాడుకున్నట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ఇండస్ రివర్ ఉంది. ఇండస్ రివర్ సరస్వతి నది పరివాహక ప్రాంతాల్లో ఉంది. ఆ తర్వాత అది ఎండిపోవడంతో అక్కడ నుంచి తూర్పు వైపుగా మన గంగా నది పరివాహక ప్రాంతాలకి కొన్ని సమూహాలు తెగలు చేరటం జరిగింది. ఇకపోతే ప్రధానంగా మరి మహిళల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? వాస్తవానికి మహిళల యొక్క జీవన విధానం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా అత్యద్భుతంగా ఉంది. ఎందుకు అంటే మహిళలని శక్తి స్వరూపంగా కొలిచేవారు. అమ్మ తల్లి అనే ఒక ఆరాధ్య దేవతని వారు పూజించేవారు. పశుపతినాథుడు అంటే ఇప్పుడున్న మనకి శివుడికి పాత రూపం పశుపతినాథుడు. ఆ పశుపతినాథుడిని వారు చాలా గొప్పగా పూజించేవారు. అందుకనే ఆ ఎద్దుని వాళ్ళ కామన్ సీల్గా వాడేవారు. అంటే ఏదైనా వ్యాపార వర్తక వాణిజ్యాలు చేసేటప్పుడు కామన్ సీల్గా ఆ ఎద్దు బొమ్మని వాడేవారు. అంటే వారికి పత్తి పండించడం తెలుసు, బార్లీ పండించడం తెలుసు. అదేవిధంగా యానిమల్స్తో మంచి సఖ్యత ఉంది. యానిమల్స్ని వారి జీవన విధానంలో వాడుకున్నారు. అదేవిధంగా వ్యవసాయాలు భారీగా చేశారు. వర్తక వాణిజ్యాలు ఆఫ్ఘనిస్తాను ఇటు యూరోపియన్ కంట్రీస్తో వర్తక వాణిజ్యాలు చేశారు. గొప్ప 2 నగరాలను నిర్మించారు. ఆ నగరాల్లో పెద్ద పెద్ద కట్టడాలే కాకుండా బాత్ టబ్లు, అదేవిధంగా వ్యాపారం చేసుకునే కూడలు, సెంటు సుగంధ ద్రవ్యాలని వారు రాసుకోవటం, చక్కగా వేడికి తగ్గట్టు దుస్తుల్ని, కాటన్ దుస్తుల్ని ధరించటం, ఇవన్నీ కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనిపించిన నాగరికత. ఆ నాగరికతలో ఉన్నటువంటి బొమ్మల్ని కానీ మనుషుల్ని కానీ మనం చూస్తే ఇప్పటి నాగరికతకు సరిపోతుంది. ఎందుకు అని అంటే ఒక డాన్సింగ్ డాల్ అంటే ఒక నాట్యం ఆడుతున్న బొమ్మని వారు అక్కడ మనకి ఆధారాలు దొరికింది. ఒక కంచు విగ్రహం దొరికింది. ఆ బొమ్మ ఉన్న భంగిమ చూస్తే జైపూర్లో అప్పటి రాణి దగ్గర ఉండే డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ భంగిమలతో సరిపోయేటువంటి డాన్సింగ్ డాల్లా మనకు అక్కడ కంచు విగ్రహం దొరికింది. అంటే ఏంటి? ఆ నాగరికతలో అప్పుడు వారు వేసినటువంటి నృత్యం ఏదైతే ఉందో అది వారసత్వంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అప్పటి పంట వ్యవసాయ జీవన విధానం, అదేవిధంగా పంటలకి కాలువలు తవ్వకాలు, ఇవన్నీ కూడా మనకు అప్పటి నుంచే వచ్చినాయి. మనకి లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసేపాటికి ఆరియన్స్ కల్చర్లో మనకు ఋగ్వేదం, అతి ప్రాచీన ఋగ్వేదం ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఇక అక్కడి నుంచి క్వశ్చనే లేదు, మనకి ఇప్పటికి జీవన విధానానికి వేదిక్ పీరియడ్కి మ్యాచ్ అయిపోతుంది. కానీ వేదిక్ పీరియడ్ యొక్క మూలాలు కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తగులుతూ ఉన్నాయి. అయితే కొంతమంది మనకి ద్రవిడులు అంటారు. సో ఆర్యులు ఎక్కడో రష్యా, ఈ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి ఈ ద్రవిడుల్ని చంపి వారి ఆధిపత్యం తీసుకుంటారని చెప్తారు. కానీ అదంతా నమ్మశక్యంగా శాస్త్రీయంగా ఉండవు. ఎందుకంటే ఆర్యులు వేదిక్ పీరియడ్కి వచ్చేపాటికే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోయింది. సరస్వతి నది ఎండిపోవడంతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోయింది. ఆ తర్వాత ఆర్యన్ కల్చర్ ఇక్కడ వచ్చింది. అంటే అప్పటికే ఆరియన్స్ ఉండాలి, లేదా ఆరియన్స్ సంబంధాలు ఉండాలి. అందుకనే వాళ్ళు ఈస్టర్న్ వైపు, ఈ సరస్వతి నది ఎండిపోయింది కాబట్టి, ఈ సింధు సరస్వతి నదులు ఎండిపోయినాయి కాబట్టి ఇటు గంగా వైపు వాళ్ళు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇక్కడ యుద్ధాలు జరిగాయి భారీగా అనడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఎక్కడా కూడా లేవు. కానీ కొంతమంది ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇకపోతే మహిళల్లో ప్రధానంగా క్లోతింగ్ ఎలా ఉంది? మనం చూసుకుంటే పత్తిని, ఊలుని వాళ్ళు చాలా చక్కగా వాడారు అని తెలుస్తోంది. తలకి అలంకరించుకునే వాటిల్లో కూడా ఈ ఊలు సంబంధించినవి ఉన్నాయని మనకు అక్కడ ఆధారాలు తెలుస్తుంది. అదేవిధంగా జ్యువెలరీకి వచ్చేప్పటికీ లాపిస్ లజోలి అని అంటారు. అంటే బంగారం ఎలా ఉందో లాపిస్ లజోలి అంటే మనకి బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ స్టోన్స్ లాగా ఉంటాయి. మనకి రత్నశాస్త్రం జమాలజీలో చదివేటప్పుడు మనకు తెలుస్తుంది లాపిస్ లజోలి. ఇప్పుడు చీప్గా దొరుకుతాయి అవి ఆ స్టోన్స్. కానీ అప్పట్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో దాన్ని చాలా వాల్యుబుల్గా బంగారంలాగా ఈ మారకానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మీరు నెట్లో లాపిస్ లజోలి అని కూడా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, ఈ సెమీ ప్రీషియస్ అంటే రత్నాలను బాగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి
వర్తక వ్యాపారాలు చేసి ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఇప్పుడు ఈ ప్రీషియస్ ఇలా మనం ఇందాక చెప్పినట్టు ఇలా ఇవన్నీ కూడా ఈ సెమీ ప్రీషియస్ కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇకపోతే కల్చరల్ రోల్స్ ఎలా ఉన్నాయి? ఈ కల్చరల్ రోల్స్లో ఈ అగ్రికల్చర్లో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అదేవిధంగా పంట చేతికొచ్చిన తర్వాత నృత్యాలు చేసేవాళ్ళు. ఆ నృత్యాలు చేయడంతో మహిళలకి చాలా ప్రాధాన్యత ఉండేది. అదేవిధంగా ఆ రిచువల్స్ చేసేవాళ్ళు. పశుపతినాథుని పూజించేటప్పుడు కూడా మహిళలు చాలా ప్రాధాన్యత వహించి శక్తి స్వరూపంగానే మహిళలకే ప్రాధాన్యత ఉండేదన్నమాట. అమ్మ తల్లి అనే దేవతను కూడా వారు పూజించేవారు. పశుపతినాథుడు శక్తి రూపాన్ని అమ్మ తల్లిని పూజించేవారు. అదేవిధంగా బ్రాంజ్ కంచుతో విగ్రహాలు చేసేవాళ్ళు. అదేవిధంగా కుండలు మనకు అన్నీ దొరికినాయి. కుండలు, ఈ సీల్స్ వేసే పశుపతినాథుడు బొమ్మతో, ఎద్దు బొమ్మతో ఉండే సీల్స్, ఇవన్నీ కూడా అక్కడ జరిగింది. అదేవిధంగా సోషల్ స్టేటస్కి వచ్చేపాటికి మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలను వారు వాడేవారు. చూడండి, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం, అంటే ఎర్లీ హ్యూమన్స్ దగ్గర నుంచి మనం డిస్కస్ చేసాం. ఎర్లీ హ్యూమన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఉన్న నాగరికతలో ఇంతటి గొప్ప ఆభరణాలు ధరించడం కానీ, వ్యవసాయం పండించడం కానీ, ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు కానీ, ఏ రకంగా చూసిన బాత్ టబ్బుల్లో స్నానాలు కానీ, తీర్పులు ఇచ్చే కోర్ట్ యార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఆ నాగరికతలో వరదిల్లింది. ఆ నాగరికతలో ఉన్న జీవన విధానమే ఈ రోజుకి మనం శివుడిని, పశుపతినాథ్ యొక్క రూపాన్ని శివుడిగా, మన కొన్ని ప్లేస్లో పశుపతినాథుడిగా కొలుస్తాం కదా శివుడిని. ఇంతటి గొప్ప జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలని, శక్తిని పూజించటం, ప్రకృతిని పూజించటం, ఇవన్నీ కూడా మనకి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నుంచి మనకి వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఆనాటి మహిళలకి అమ్మ తల్లి అనే దేవతగా కొలవటం, శక్తి స్వరూపాన్ని కొలవటం, మహిళకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా హిందూ కల్చర్లో ప్రధానమైనవి. అంటే పర్షియన్స్ సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారినే తర్వాత హిందూగా మార్చడం జరిగింది బ్రిటిష్ టైంలో. కాబట్టి ఈ సింధు నదీ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన మనం ఈ వారసత్వం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం తల్లిని పూజించటం, ఆనాటి నుంచే శ్రీశక్తి స్వరూపాన్ని పూజించటం, ఆనాటి నుంచే వర్తక వాణిజ్యాలు, వ్యాపారాలు ఇతర దేశాలతో చేయడం ఆనాటి నుంచే మనకి వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఇంతటి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న మనం ధన్యజీవులం అని చెప్పుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరికొన్ని వీడియోస్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఇంకొంచెం డెప్త్గా మరొక వీడియోల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.